జనులు నీ ధర్మశాస్త్రమును నిరర్థకం చేస్తున్నారు. యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయము. యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయం. తన క్రియ ఇంగ్లీష్లో ఎలా ఉంటుంది అంటే ఇట్ ఈస్ టైమ్ ఫర్ యూ టు యాక్ట్, అంటే నీ ద్వారా దేవుడు పనిచేయడానికి ఇది సరైన సమయం. బికాస్ ద లీడర్స్ ఆర్ ఫెయిల్డ్, అంటే నాయకులు విఫలమయ్యారు. రెండవదిగా అధికారులు విఫలమయ్యారు. మూడవదిగా వైద్యులు విఫలమయ్యారు. నాలుగవదిగా మందులు కూడా విఫలమైనవి. అంటే ఈ వ్యాధి అరికట్టులో మానవాళ్ళంతా కూడా ఏమైపోయిందంటే ఓడిపోయినట్టు కలిసి వస్తున్నాం. నాయకులు చెప్తున్న మాట ఏంటంటే కరోనాతో మీరు సహజీవనము చేయమని చెప్తున్నారు. అధికారులు చెప్పే మాట ఏంటంటే మీ గృహాల్లో మీరుండి మీ ప్రాణాలను కాపాడుకోమన్నారు. వైద్యులు చెప్పే మాట ఏంటంటే ఇంకా కరోనా వ్యాధికి మందు కనిపెట్టలేకపోయినాను. మందు ఏం చెప్తుందంటే కరోనాను చంపే అవకాశం నాకు లేదని చెప్పి అది కూడా చేతులు చేసింది. కనుక ఇటువంటి ప్రతికూల సమయంలో దేవుడు పనిచేయడానికి ఇష్టపడుతున్నారు. వేర్ ద మ్యాన్ హ్యూమన్ బీయింగ్స్ ఫెయిల్డ్ దేర్ గాడ్ ఇస్ వర్కింగ్, అంటే ఎక్కడ మనుషులు ఫెయిల్ అయిపోతారో, ఎక్కడ మానవ శక్తి ఫెయిల్ అయిపోతుందో అక్కడ దేవుని శక్తి విడుదల చేయబడిన సత్యమును జ్ఞాపకం. కనుక దేవుడు తన పని చేయడానికి ఇదే సరైన సమయం అని జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే నాయకులు వైఫల్యం చెందారు, అధికారులు వైఫల్యం చెందారు, మందులు వైఫల్యం చెంది, వైద్యులు కూడా వైఫల్యం పొందారు. ఇప్పుడు ఎవరు పని చేయాలంటే దేవుడే పని చేయగలగాలి. అందుకే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నేను పనిచేయడానికి ఇదే సరైన సమయం. దేవుడు పనిచేయాలంటే దేవుడు తను తానుగా పనిచేయడు. ఎవరు కావాలంటే దేవుని పని లోకం చూపించకు దేవునికి మనుషులు కావాలి. కనుక వితౌట్ మ్యాన్ గాడ్ డూయింగ్ నథింగ్, అంటే మనిషి లేకుండా దేవుడు ఏ పని కూడా చేయడు. అందుకో దైవసేవకుడు చెప్పాడు గాడ్స్ మెథడ్ ఇస్ మ్యాన్, అంటే దేవుడి పద్ధతి ఏంటంటే మనిషి. దేవుడు తన కార్యం జరిగించు అంటే మనుషులతో జరిగినకే. అందుకే చూడండి తన అధికారం అంత ఇవ్వడానికి ఆదామును సృష్టించుకున్నాడు. తన ఆశీర్వాదం చూపించడానికి అబ్రహామును బయటికి వచ్చాడు. తన బలాన్ని చూపించడానికి మోషేని ఎన్నిక చేస్తున్నాడు. తన ప్రేమను వ్యక్తించడానికి తన ప్రియకుమారుని ఈ లోకంలోకి మనుషుడుగా పంపించాడు. కనుక ప్రియ విశ్వాసి గృహాల నుంచి ఉంటున్న నా ప్రియ సంగమ, నేను చెప్పే మాట ఏంటంటే దేవుడు నీ ద్వారా పనిచేయడానికి ఇదే సరైన సమయం అని నీకు అర్థం కావాలి. అయితే దేవుడు ఎవరి ద్వారా పనిచేస్తాడు? అందరి ద్వారా పనిచేయడండి. మరి ఎవరి ద్వారా పనిచేస్తాడంటే పని చేయబడిన వ్యక్తికి కొన్ని లక్షణాలు ఉండాలి. ఏ లక్షణాలను బట్టి దేవుడు తన కార్యం జరిగించుకుంటాడు, ఏ లక్షణాలను బట్టి ఏ మనిషిని తన పనికి వాడుకుంటాడో ఒకసారి జ్ఞాపకం. కనుక దేవుడు నీ ద్వారా పనిచేయాలంటే నీలో ఈ లక్షణాలు ఉండగలగాలి. దేవా అందరూ వైఫల్యం చెందారు, అందరూ ఓడిపోయారు, ఇప్పుడు నా ద్వారా పనిచేయడానికి ఇదే సమయం చెప్పి నీ వాక్య ద్వారా మాతో మాట్లాడు. కనుక నా ద్వారా పనిచేయ ప్రభు అని అంటానికి నువ్వెంతో ఆశ కలుగున్నావు. అయితే నీ ద్వారా పనిచేయడానికి నీలో ఏం చూస్తాడు? మొట్టమొదటి చూద్దాం. కీర్తన గ్రంథం 46 కీర్తనలోకి వస్తే దేవుడు తన ద్వారా పనిచేయడానికి మళ్ళీ ఏం చూస్తాడో చూద్దాం. చూడండి కీర్తన గ్రంథం 46వ కీర్తన 10వ వచనం. ఓరుకొనుడి నేనే దేవుడని తెలుసుకోండి. మొట్టమొదటి అంటే బీ స్టిల్, అంటే ఓరగా ఉండాలి. ఏ మనిషి అయితే దేవుని కార్యం జరిగించడం వరకు ఊరికి నిల్చుంటాడు ఆ మనుషుల ద్వారా దేవుడు తన కార్యాలు జరిగించుకుంటారు. ఊరగా ఉండుట అంటే అర్థం ఏంటి? కీర్తన గ్రంథం 62వ కీర్తనలో ఒక మాట దావీదు మహారాజు చూడంటే కీర్తన గ్రంథం 62వ కీర్తన 5వ వచనం. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండము, ఆయన వలన నాకు నిరీక్షణ వచ్చింది. ఓర్పుండం అంటే దేవుని నమ్ముకొని మౌనముగా ఉండాలి. ఎక్కడ మౌనం ఉండాలో అక్కడ మౌనం ఉండాలి, ఎక్కడ మాట్లాడగలగాలో అక్కడ మాట్లాడాలి. ఇప్పుడు మౌనంగా ఉండేస్తాను. అందుకే మందిరాలు లాక్ చేయబడ్డాయి, దేవాలయాలు లాక్ చేయబడ్డాయి, మసీదులు లాక్ చేయబడ్డాయి, అనేక విషయాలు లాక్ చేయబడ్డాయి. ఎందుకంటే ఇది మౌనంగా ఉంటూ దేవుని మీద ఆధారపడే సమయం అని జ్ఞాపకం చేసుకుందాం. ఏ మనిషి మౌనం అంటాడో, ఏ మనిషి నిరీక్షణ కలిగి ఆయన మీద ఆధారపడతాడో ఆ మనిషి ద్వారా దేవుడు కార్యాలు జరిగించుకుంటాడు. కనుక ఊరికి ఉండడం అంటే అటువంటి దేవుని ముందు మౌనంగా ఉండటం అని జ్ఞాపకం చేసుకుందాం. మౌనం ఉండటం అంటే ఏం చూద్దాం. చూడండి యెహోషువ గ్రంథంలో దేవుడు ఒక మాట చెప్పాడు. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలోకి వస్తే ఒక చక్కటి మాట. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం. మరియు యెహోషువ కేకలు వేయడాన్ని
నేను మీతో చెప్పుతున్న వరకు మీరు కేకలు వేయొద్దు. ఎరుకో గోడలు, సొత్తు దుబ్బేదమైన గోడలు, ఆ గోడలు పడగొట్టడానికి మానవ శక్తి సరిపోదు. ఆ గోడలు కూడగొట్టడానికి మానవుకున్న బలం సరిపోదు. దేవుడే అక్కడ మానవుల ద్వారా కార్యం జరిగించాలి కనుక యెహోషువను పిలిచాడు. యెహోషువ, ఈ పట్టణాన్ని నీకు అప్పగించబోతున్నాను, ఈ కోట గోడలు కూల్చబోతున్నాను. అయితే నువ్వేం చేయాలంటే మౌనముగా ఉండాలి. ఏమంటున్నాడు చూద్దాం చూడండి. మీ కంఠ ధ్వని వినపడకూడదు, మీ నోట నుండి ఏ ధ్వని కూడా రాకూడదు. మౌనం ఉండటం అంటే అది. చాలా మంది అంతరంగంలో మౌనం ఉండదు, కానీ నోరు మాత్రం మూసుకుంటారు. నోరు మూసుకుని లోపల అనుకుంటూ, నోరు మూసుకుని లోపల తిట్టుకుంటున్న వారితో దేవుడు ఏ కార్యాలు జరిగించుకోవడం. యెహోషువ చెప్పిన మాట అంటే మీ కంఠధ్వని వినపడకూడదు, మీ నోట ఏ శబ్దం కూడా రాకూడదు. ఇప్పుడు కనుక ఊరకు ఉండిన వారితో దేవుడు తన కార్యాలు జరిగించుకుంటాడు. మౌనం ఉంటూ నిరీక్షణ కలిగి ఆయన మీద ఆధారపడిన వారితో దేవుడు తన క్రియలు జరిగించుకుంటాడు. మౌనం ఉండటం మరొక మాట చూద్దాం చూడండి. జకరియా గ్రంథంలోకి వస్తే ఒక మాట చూద్దాం చూడండి. జకరియా గ్రంథం 2వ అధ్యాయంలోకి వస్తే ఒక చక్కటి మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. జకరియా గ్రంథం 2వ అధ్యాయంలోకి వస్తే ఒక చక్కటి మాట. 2వ అధ్యాయము 13వ వచనం. సర్వజనులారా, యెహోవా నివాసం నుండి వచ్చుచున్నాడు, ఆ సన్నిధి మౌనులై ఉండండి అంటాడు. దేవుడు తనకు జరిగించడానికి తన పరిశుద్ధ స్థలం నుంచి వస్తాడు కనుక మనం ఎలా ఉండాలి? మౌనముగా ఉండాలి. అంటే నిరీక్షణ కలిగి ఆయన మీద ఆధారపడాలి. రెండో మాట ఏంటంటే కంఠధ్వని కానీ శబ్దము కానీ రానియకుండా ఎదుర్చు. ఎందుకంటే ఆయన తనకి జరిగించడానికి ఈ లోకం రాబోతున్నాడు కనుక మనం ఆ సన్నిధిన మౌనంగా ఉండవాలని దేవుడు వాక్యం తెలుస్తుంది. మనకే ఆయన మాట మరొక మాట చూపెట్టుకోండి. హబక్కు గ్రంథంలోకి వస్తే 2వ అధ్యాయం, హబక్కు గ్రంథం 1వ అధ్యాయము 22వ అధ్యాయం చదవండి. 2:20. అయితే యెహోవా తన పరిశుద్ధాలయం మీద ఉన్నాడు, ఆ సన్నిధి లోకమంతా మౌనముగా ఉండనుగాక. కనుక ఒకటి, నువ్వు మౌనం ఉండాలి. 2, లోకాలు కూడా మౌనంగా పెట్టాల్సిన బాధ్యత మన మీద ఉంది. కనుక ఈ దినాన్న మౌనం ఉంటే మనకు చేత కావట్లేదు, దేవుడికి ఎదురు చూడడం మనకు చేత కానికి, దేవుడు మందార జరిగించడానికి ఏ క్రియలు కూడా తలపెట్టలేవు. కనుక ఈ దిన దేవుడు చెప్పిన మాట ఏంటంటే నీ ద్వారా నా క్రియ జరిగించుకుంటానికి నేను మీకు చేస్తాను. నీ ద్వారా పనిచేయాలంటే ఒక వెలవటంటే మౌనంగా ఉండాలి. మౌనం ఉండమంటే నా మీద నిరీక్షణ కలిగి నన్ను ఆశ్రయిస్తూ మౌనం ఉండమని. నీ కంఠధ్వని కానీ ఏ ధ్వని శబ్దం కూడా ఈ నోటి నుంచి రాకూడదు. రెండో మాట ఏంటంటే నేను రాబోతున్నాను కనుక నా సన్నిధిలో మౌనంగా ఉండాలి. నేను రాబోతున్నాను కనుక నా సన్నిధిలో లోకమంతా మౌనంగా ఉండాలి సెలవిస్తాను. కనుక మొదటి మాట ఏంటంటే బీ స్టిల్, అంటే దేవుని కొరకు మౌనం ఉండమని నేర్చుకోవాలి. అలా ఊరుకున్న వారి పట్ల దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఎర్ర సముద్రం పొంగిపోతుంది, వెనకాల నుంచి పర్వతాన్ని తొలుగుతుంది. ఈ రెండింటి మధ్య ఊగిసినప్పుడు దేవుడు చెప్పిన మాట అంటే మోషే మౌనం ఊరుకుండము, నేను చేసిన రక్షణ నువ్వు కళ్ళారా చూడమన్నాడు. మోషే మౌనంగా నిలబడ్డాడు. దేవుడు సముద్రాన్ని 2గా చీల్చాడు. కనుక మొదటి మాట ఏంటంటే మౌనం ఉండమని నేర్చుకోవాలి. ఊరకుండి నేనే దేవుడిని తెలుసుకోండి, నా సన్నిధిని మౌనం ఉండండి. మీ కంఠతోనే కానీ ఏ శబ్దం కూడా మీ నోట రానివ్వకండి. నేను మీ మధ్యలోనే కనుక నా సన్నిధిలో మౌనం ఉంటూ నేర్చుకోమని చెప్పి నేను మన అయితే మౌనం ఉంటే సరిపోతాం. మౌనం ఉండటం అంటే ఏంటి? సరైన అర్థం చెప్తాను చూడండి. ఒక చక్కటి మాట మౌనం ఉంటూ చూద్దాం చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోకి వస్తే ఒక మాట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మీరు మూర్ఖమైన నిరపరాధులను అనించునై దేవుని కుమారుని ఒకటిగా తడుములు సమస్యలు మాని దేవాక్యం చేత పట్టుకొని లోకంలో ప్రకాశించాలి. చూస్తాండి ఎంత చక్కటి మాట. మౌనంగా ఉండటం అంటే మౌనంగా ఉండటం కాదు. మౌనం ఉండటం అంటే సడుగులు సమస్యలు మానేసి జీవాక్యాన్ని చేత పట్టుకుని లోకంలో ప్రకాశించే వారిగా ఉండగలగాలి అని జ్ఞాపకం చేసుకుందాం. ప్రతికూల పరిస్థితుల్లో భయంకర దినాల్లో దేవుడు మందార పంచాలంటే మనం ఎలా అంటే ఊరగా ఉండేవారు ఉండాలి. ఊరకుండడం అంటే ఆ సన్నిధిలో మౌనం ఉంటూ ఆయన నిరీక్షణ కలిగి ఉంటాం. రెండో మాట ఏంటంటే ఆయన కొరకు మనం ఎలా ఉండంటే కంఠధ్వని కానీ శబ్దం కానీ వినపడకుండా ఉంటాం. మూడో మాట ఏంటంటే సడుగులు సంశయాలు మానేసి జీవాక్యాన్ని చేత పట్టుకుని లోకములో ప్రకాశించడమే ఊరకు ఉండడం అని జ్ఞాపకం చేసుకున్నాం. కనుక ఇద్దరు మన చేతనైతే హనుమాన్ ద్వారా దేవుడు మన కార్యములను జరిగించుకుంటాడు. దేవుడు తనకి జరిగింటకు ఇదే సరైన సమయం.
నీ ద్వారా పనిచేయడానికి ఇదే సమస్యను. నీ ద్వారా పనిచేయండి. నువ్వు ఎలా ఉండంటే దేవుని సన్నిధిలో మౌనం ఉంటూ తనుగులు సంశయాలు మానేసి జీవాక్యం చేత పట్టుకుని లోకములో జ్యోతి వలె ప్రకాశించే వారుగా ఉండగలగాలి మనం జ్ఞాపకం చేసుకుంటాం. అది మొదటి మాట. రెండో మాట చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథంలోకి వస్తే రెండో మాట చూద్దండి. దేవుడు మన ద్వారా పనిచేయాలంటే ఏమి కోరుకుంటున్నాడో మనం నేర్చుకుంటున్నాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలోకి వస్తే ఒక చక్కటి మాట. ప్రకటన 2:10. ఇదిగో శోధించబడినట్లు అపవాది మీలో కొందరిని చెరల వేయించబోచున్నాడు. 10 దినం శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండు. బీ ఫెయిత్ఫుల్ బిఫోర్ గాడ్ అంటే దేవుని యొక్క నమ్మకంగా ఉండగలగాలి. ఈ రోజు దేవుడు నమ్మకస్తుల వారి కొరకు కనిపెట్టుకున్నాడు. నమ్మకైన వారి ద్వారా తనగా జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. ఒకసారి మోషే మీద అహరోను మిరియాములు సనిగారు. ఆ మోషే ద్వారా మాత్రమే వాక్యం చెప్పించుకుంటాడా? మోషే ద్వారా మాతో మాట్లాడతాడా? మాకు సామర్థ్యం లేదా అని చెప్పి అహరోను, మా సామర్థ్యం మిరియాము సనిగారు. అప్పుడు దేవుడు ఏం చెప్పాడు చూద్దాం. చూడండి, సంఖ్యాకాండంలోకి వస్తే ఒక చక్కటి మాట దేవుడు మనతో మాట్లాడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలోకి వస్తే ఒక చక్కటి మాట. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. చూడండి, వారిద్దరు రాగా నా మాట వినండి, మీలో ప్రవక్తని అన్న యెహోవాకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్టుగా కలలో అతనితో మాట్లాడుతును. నా సేవను మోసి అట్టి వాడుగా. చాలా మంది దేవుని నమ్మకం ఎప్పుడుంటే దేవుని ప్రత్యక్షత లభించినప్పుడు, దేవుని దర్శనము లభించినప్పుడే నమ్మకం ఉంటారు. అంతకు ముందు నమ్మకం ఉండలేదు. ఎందుకంటే దేవుడు మాకు కనబడలేదుగా, దేవుడు మాకు చెప్పలేదుగా, మేమెందుకు నమ్మకం ఉండాలనుకుంటాడు. కానీ మోషే గురించి దేవుడు చెప్తున్నట్టంటే, ఓ మిరియాము, ఓ అహరోను, మీరు ఎలాంటి వారు ఏంటంటే నా దర్శనం వస్తే కానీ మీరు నమ్మకం ఉండలేదు. కానీ మోషే ఎలాంటి వాడు కాదు. ఎలాంటి వాడు చదవండి, 7వ వచనం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకైన వాడు, మూఢభావంతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖంతో మాట్లాడును. అతడు యెహోవా స్వరూప దర్శనమును నిదానించును కాబట్టి అంటాడు. కనుక దేవుని దర్శనం రాగానే మోషే ఎలా పెట్టే నమ్మకంగా కనబడిపోయాడు. ఎంత నమ్మకస్తుడంటే చిత్తగించు ప్రభా నేను ఏమి చేయాలని చెప్పి తన జీవితాన్ని దేవుడు సమర్పించుకున్నాడు. అందుకొరకు ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టాడు. అందుకొరకు కుమార్తె ఉండడానికి ఇష్టపడలేదు. అందుకొరకు సమస్తాన్ని విడిచిపెట్టి దేవునితో నడడానికి ఇష్టపడ్డాడు. కనుక రెండో మాట ఏంటంటే నమ్మకం ఉన్న వారిలో దేవుడు తన కార్యాలు జరిగించుకుంటాడు. ఇప్పుడు చదువు కీర్తనలోకి మాట మనం చూద్దాం. ఇప్పుడు కీర్తన గ్రంథం 101వ కీర్తనలోకి వస్తే 6వ వచనం చూద్దాం. చూడండి, 101వ కీర్తన 6వ వచనం. నా ఎదురు నివసించినట్టు దేశములో నమ్మకస్తులైన వారి కొరకు నేను కనిపెట్టుకొచ్చున్నాను. చూడండి, ఎవరి కొరకు కనిపెడుతున్నట్టు అండి? నమ్మకస్తులైన వారు కనిపెట్టుకున్నాడు. నమ్మకమైన వారి ద్వారా తన కార్యములను జరిగించుకుంటాడు. చాలా మంది మాకు ఎబిలిటీ ఉంది కానీ ఫెయిత్ఫుల్ లేదంటారు. అంటే మాకు సామర్థ్యం ఉంది, మమ్మల్ని ఎందుకు వాడుకోడు? మాకు సామర్థ్యం ఉంది, మాకెందుకు పని అప్పగించడు? మాకు సామర్థ్యం ఉంది, మా ద్వారా ఎందుకు పని చేయడు అని కుంగిపోతుంటారు. ఇక్కడ దేవుడు చూసేది సామర్థ్యం కాదు కానీ నమ్మకాలు చూస్తున్నాడు. అందుకే హెబ్రీ పత్రికలో ఒక మాట సాక్ష్యం చెప్తున్నారు. చూడండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలోకి వస్తే 2వ మాట సాక్ష్యం చెప్తున్నారు. చూడండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. ఎందుకనగా 2వ వచనం, 3వ అధ్యాయం 2వ వచనం. దేవుని ఇల్లంతట్లో మోషే నమ్మకం ఉన్నట్టుగా వీరు కూడా నియమించిన వానికి నమ్మకంగా ఉన్నాడు. ఎంత అద్భుతమైన మాట అండి! నియమించిన వానికి నమ్మకం ఉండాలి. మనం లోకములో నియమించబడ్డాం, లోకమునకు ఉప్పై ఉన్నాం, లోకమునకు వెలుగై ఉన్నాం, లోకమునకు మనం మాదిరి కలుగున్నాం. కనుక మనం నియమించుకోలేదు కానీ దేవుడే తన కొరకు లోకము నియమించుకున్నాడు. కనుక నియమించబడిన వారికి మనం ఎలా అంటే నమ్మకంగా ఉంటుంది నేర్చుకోవాలి. అలా నమ్మకస్తులను దేవుడు తన పని కొరకు వాడుకొని వారి ద్వారా తన కార్యములను జరిగించుకుంటారు. కనుక యెహోవా నీ ద్వారా పంచానికి ఇదే అనుకూల సమయం. అలా ఉండాలంటే భక్తులు ఎలాంటి ఊరకు ఉండడం నేర్చుకోవాలి. రెండో మాట ఏంటంటే నమ్మకం ఉండడం నేర్చుకోవాలి. నమ్మకస్తులు కనిపెట్టినప్పుడు దేవా నేనున్నాను, నన్ను వాడుకో ప్రభు అని చెప్పగలిగిన వారుగా ఉన్నప్పుడు దేవుడు మన ద్వారా తన కార్యములను జరిగించుకుంటాడని జ్ఞాపకం చేస్తున్నాం. 3వ మాట చూద్దాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోకి వస్తే ఒక చక్కటి మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోకి వస్తే ఒక చక్కటి మాట. 18వ వచనం. మద్యముతో మత్తులెండకుడి, దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూరులై ఉండండి.
మూడో మాట ఏంటంటే ఆత్మ పూర్ణులై ఉండాలి అంటే మాట ఏంటంటే ఫిల్డ్ విత్ ద స్పిరిట్ అంటాడు. అంటే దేవుని ఆత్మ చేత నింపబడిన వారిని దేవుడి తరపు కొరకు ఏర్పడుకుంటాడు. ఆది సంఘంలో ఆ అపోస్తల ఆరాధ్యంలో సడుగులు సమస్యలు వచ్చింది. విధవరాలు చిన్న చూపు చూస్తున్నారు కనుక ఆహారం పంచిపెట్టడానికి మంచి పేరును ఎత్తుకునే వ్యక్తులు ఎన్నుకోలేనప్పుడు వాళ్ళు ఏమని చూస్తారంటే ఇలాంటి ఆత్మపూర్ణను చూస్తారు. అందులో చాలా మంది వెనక్కి చేయబడ్డావు అని జ్ఞాపకం చేసుకుంటాం. మూడో మాట ఏంటంటే ఆత్మ పూర్ణత కలిగిన వారి దేవుడు తన క్రియలు జరిగించడానికి వాడుకుంటాడు. కనుక యెహోవా తన క్రియలు జరిగించడానికి ఇదే సరైన సమయం. అది కూడా నీ ద్వారా జరిగించుకోవటానికి ఇది సరైన సమయం కనుక జ్ఞాపకం చేసుకుందాం. అలా జరిగించాలంటే ఒకటి మనం ఎలా ఉందంటే ఊరగా ఉండేవారు ఉండగలగాలి. రెండు నమ్మకం ఉండగలగాలి. మూడో మాట అంటే ఆత్మపూర్ణులై ఉండగలగాలి. ఆత్మపూర్ణులు ఎలా ఉంటారు చూద్దాం. చూడండి అదే అధ్యాయం 5:15 చదవండి. దినములు చెడ్డవే కనుక సమయం పోనేక సద్వినియోగం చేసుకుంటారు. ఆత్మ పూర్ణత కలిగి ఏం చేస్తారంటే సమయాన్ని పూర్ణక సద్వినియోగము చేసుకుంటారు. ఇది మంచి సమయం వాక్యం చదువుకుంటానికి, ఇది మంచి సమయం ప్రార్థించడానికి, ఇది మంచి సమయం కుటుంబంతో కలిసి సంతోషించడానికి. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ఏంటంటే ఆత్మ పూర్ణత అని మనం జ్ఞాపకం చేసుకుంటాం. కనుక మూడో మాట అంటే ఆత్మ పూర్ణమైన వారి దేవుడు తన పని కొరకు వాడుకుంటాడు. మన ద్వారా తన క్రియ జరిగించడానికి మనల్ని ఏం చూస్తుంటే ఒకటైనా బీస్టులు అంటే ఓడకుంటలను చూస్తాడు. రెండోదిగా బీ ఫెయిత్ఫుల్ అంటే నమ్మకాన్ని చూస్తాడు. మూడో మాట ఏంటంటే ఆత్మపూర్ణ చూస్తాడు. ఆత్మలు ఏం చేస్తాడంటే సమయమును సద్వినియోగము చేసుకుంటారు. అదే మనం చదువుమా పోనీక అజ్ఞానుల వలె జ్ఞానుల వలె నడుచుకుంటారు. ఒకటి సమయమును సద్వినియోగం చేసుకుంటారు. రెండో మాట ఏంటంటే జ్ఞానము కలిగిన వారుగా నడుచుకుంటారు అని జ్ఞాపకం చేసుకుంటాం. కానీ రెండో మాట ఏంటంటే జ్ఞానం ఉన్న వారి దేవుడు తన పరుగు కొరకు వాడుకుంటాడు. హోషేలు అంటాడు కదా జ్ఞానము లేని వారితో నేను వాద్యం ఆడుతున్నాను రండి యోహాను జ్ఞానం సంపాదించుకుంటాం రండి అని చెప్పి పిలుస్తున్నాడు. కనుక రెండో మాట ఏంటంటే జ్ఞానం కలిగిన వారు ఆత్మపూర్ణులు అంటారు. అటువంటి వారి దేవుడు తన కార్యము కొరకు వాడుకుంటాడు. మూడో మాట చూద్దాం. చూడండి ఒక చక్కటి మాట అది 16వ వచనం 15 చదవండి. చెడ్డవి కనుక సమయం పోనేక సత్యం చేసుకోవచ్చు అజ్ఞానులే కాక నడుచుకున్నట్టుగా జాగ్రత్తగా చూసుకోండి. ఇందు నిమిత్తము అవివేకులు కాక ప్రభువు చిత్తమేంటో గ్రహించుకుంటారు. మూడో మాట ఏంటంటే దేవుని చిత్తమేంటో తెలుసుకుని బ్రతుకుతారు. దేవా నా పట్ల నీ చిత్తమేంటి అందుకంటే కదా నీ చిత్తాంతో ప్రవర్తించిన నాకు నేర్పించమని దావీదు ప్రార్థన చేశారు. కనుక మూడు మాటలు ఆత్మపూర్ణత అంటే ఒకటి సమయం సద్వినియోగము చేసుకోవడం, రెండో మాట ఏంటంటే జ్ఞానం కలిగి నడుచుకోవడం, మూడో మాట ఏంటంటే దేవుని చిత్తమేంటో గ్రహించుకొని దాని ద్వారా మన జీవితాలు నడిపించుకోవడము అని జ్ఞాపకం చేసుకున్నాం. కనుక మూడో మాట ఏంటంటే ఆత్మపూర్ణమైన వారిని దేవుడు తన క్రియలు జరిగించకు తన పనిముట్టుగా వాడుకుంటాడు. ఒకటి ఊరకు ఉండాలి, రెండు నమ్మకం ఉండాలి, మూడు ఆత్మపూర్లే ఉండగలగాలి. ఆత్మపూర్లు ఎవరండి? సమయమును సద్వినియోగము చేసుకున్నవారు, రెండు జ్ఞానం కలిగి నడుచుకున్నవారు, మూడు ప్రభు చిత్తమును గ్రహించుకొని దాని ప్రకారం జీవించిన వారే ఆత్మపూర్లను జ్ఞాపకం చేసుకుంటాం. అట్టి వారిని దేవుడు తన పని కొరకు వాడుకుంటాడు. నాలుగో మాట చూద్దాం చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలోకి వస్తే మరొక మాట చూద్దాం చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం. సహోదరులారా సంతోషించి ఉండుడి, ఆదరణ కలిగి ఉండడి, ఏకమనసు కలవండి, సమాధానంగా ఉండండి. చాలండి. తులసి సహోదరులారా సంతోషించండి, సంపూర్ణులై ఉండండి. బీ పర్ఫెక్ట్ అంటే దేవుని ముందు ఎలా కనబడండి? సంపూర్ణముగా కనబడాలి. ప్రకటన అంటారు కదా, నీ క్రియలు ఎదుట సంపూర్ణముగా కనబడలేదు కనుక నువ్వు మారుమస్మానం అంటాడు. కనుక బీ పర్ఫెక్ట్ అంటే మన పనులకు తన పరిపూర్ణ కనుక మనము కూడా పరిపూర్ణంగానే ఉండగలగాలి అని జ్ఞాపకం చేసుకుంటూ ఏ విషయాల్లో సంపూర్ణంగా ఉండాలి జ్ఞాపకం చేసుకుందో సర్వసంపూర్ణత ఆయన నివసించబడి సులువుతో సంధి చేశాడు కనుక సంపూర్ణత మనలోనికి రాగలగాలి. దేవుడు చూసినప్పుడు లోపం లేని వారుగా, నిర్దోషులుగా, నిష్కలంగా కనబడగలగాలి. అలా కనబడిన వాడిని దేవుడు తన పని కొరకు వాడుకుంటాడు. యెహోవా నీ క్రియలు నా ద్వారా జరిగించడానికి ఇదే సమయం కనుక ఒకటి నేను ఓడుకుంటాను, రెండు నమ్మకం ఉంటాను, మూడు ఆత్మపూర్ణ కలిగి ఉంటాను, నాలుగో మాట ఏంటంటే సంపూర్ణముగా ఉంటాను జ్ఞాపకం చేసుకుందాం. సంపూర్ణత ఏ విషయాలు ఉండాలి చూపిస్తాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలోకి వస్తే మనం ఏ విషయాలు సంపూర్ణ కలిగి ఉండాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. మనమందరము విశ్వాసంలోను దేవుని కుమారునికి వచ్చిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది
సంపూర్ణ పురుషులకు వరకు అంటాడు, సంపూర్ణ కలుగు వరకు అంటాడు. కనుక మంచి మాట ఏంటంటే విశ్వాసం అందు మనము సంపూర్ణంగా కనబడాలి. విశ్వాసంలో లోపం ఉండకూడదు, విశ్వాసంలో అసంపూర్ణకూడదు. పరిపూర్ణ విశ్వాసంలో, పరిపూర్ణ ప్రేమలో భయముండ జ్ఞాపకం చేసుకుందాం. అందుకంటే ఆవగించండి విశ్వాసం అంటే ఈ కొండ వెళ్ళి సముద్రం పడుకోమంటే పడిపోద్దని చెప్పాడు. కనుక విశ్వాసములో సంపూర్ణ ఉండగలగాలి. వీఆర్ పర్ఫెక్ట్ ఇన్ ద ఫెయిత్ అంటే దేవుడు నా విషయంలో మళ్ళీ ఏముందంటే సంపూర్ణత ఉండగలగాలి అని జ్ఞాపకం చేసుకుందాం. రెండవ సంపూర్ణత ఎక్కడ ఉందో చూద్దాం. చూడండి, అది ఎఫెసీయులకు రాసిన పత్రికలోకి వస్తే చక్కటి మాట 4:11 చదువుతండి. మనమందరూ విశ్వాసంలోను దేవుని కుమారుని యొక్క జ్ఞానంలోను సంపూర్ణంగా ఉండాలి. అంటే దేవుని జ్ఞానంలో ఎలా ఉండాలి? సంపూర్ణ. కొంతమందికి దేవుని జ్ఞానం లేదని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని జ్ఞానం అంటే దేవుడు ఎక్కడ పుట్టాడు, ఎలా పెరిగాడు, ఎవరు పుట్టాడు, ఎక్కడ ఉన్నాడు, ఎలా చనిపోయాడు, ఎలా పడ్డాడు, ఇది దేవుని జ్ఞానం కాదండి. దేవుని జ్ఞానం అంటే చెడుతనమును అసహించుకోవడం, చెడుతనాన్ని విసర్జించుకోవడం. దీనిలో ఏమన్నా అంటే సంపూర్ణత మనం కలిగి ఉండాలి అని జ్ఞాపకం. కనుక దేవుడు నీ ద్వారా పంచడానికి ఇదే సరైన సమయం అయితే నువ్వు ఎలా ఉండాలంటే, ఒకటి ఓరకుండాలి, రెండు ఎలా ఉండగలగాలంటే ఆయన సన్నిధిలో ఎలా ఉండాలి. రెండో మాట ఏంటంటే ఆ మాట చెప్తుంది ఎలా ఉండాలంటే రెండుగా నమ్మకం ఉండాలి, మూడో మాట ఆత్మలో ఉండాలి, నాలుగో మాట ఏంటంటే విశ్వాసములో సంపూర్ణత, జ్ఞానములో సంపూర్ణత కలిగి ఉండాలి అని జ్ఞాపకం చేసుకుందాం. దాని మరొక మాట చూద్దాం. చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రికలోకి వస్తే ఒక మాట చూద్దాం. చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25-26 వచనాలు. దేవుని వాక్యము అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడిన మర్మమును సంపూర్ణ పఠించకు మీ నిమిత్తం నాకు అప్పగించిన దేవుని ఏర్పాటు ప్రకారము ఈ సంఘమునకు పరిచారకునైతిని. మూడవ మాట ఏంటంటే పరిచయం చేసే విషయంలో కూడా సంపూర్ణంగా ఉండగలగాలి. నీకు అప్పగించిన పని నువ్వు సంపూర్ణ నెరవేర్చబడాలి. యేసుకుడు లోకలు వెళ్ళిపోతాడు కదా, దేవా నాకు అప్పగించిన పని సంపూర్ణ నెరవేర్చిది, నీ నామాన్ని మహింపరచని చెప్పాడు. కనుక మూడవ మాట ఏంటంటే పరిచయ విషయంలో కూడా ఎలా అంటే సంపూర్ణంగా ఉండగలగాలి అని జ్ఞాపకం చేసుకోండి. కనుక ఒకటి ఓరకు ఉండాలి, రెండు నమ్మకం ఉండాలి, మూడు ఆత్మపూర్ణ ఉండాలి, నాలుగో మాట ఏంటంటే సంపూర్ణంగా ఉండాలి. ఏ విషయంలో? విశ్వాసంలో సంపూర్ణత, జ్ఞానంలో సంపూర్ణత, దేవునికి పరిచయం చేసే విషయంలో కూడా సంపూర్ణంగా ఉండగలగాలి అని జ్ఞాపకం చేసుకుంటాం. అలాంటి వారి జీవితాన్ని పని కొరకు వాడుకుంటాడు. ఆ వారి ద్వారా తన క్రియల లోకంలో జరిగించుకుంటాడు. దానికి ఇదే సరైన సమయం. దేవుడి ద్వారా తనకి జరిగించుకుంటే మీరేం చూస్తుంటే, ఒకటి ఆయన చూస్తే పని ఏంటి అని జ్ఞాపకం చేసుకోండి, ఓరకుంటాం, రెండు నమ్మకం, మూడు ఆత్మూర్త, నాలుగో మాట అంటే సంపూర్ణత జ్ఞాపకం చేసుకుందాం. ఐదవ మాట చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 52 అధ్యాయంలోకి వస్తే దేవుడు మన ద్వారా పనిచేయడానికి ఏం కావాలో మనతో మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 52వ అధ్యాయంలోకి వస్తే ఒక చక్కటి మాట దేవుడు మనతో మాట్లాడతాడు. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 11వ వచనం. పోవుడి పోవుడి వెలుడి అపవిత్రమైన దీనిని ముట్టకుండి దాని నుండి తొలగిపోండి. యెహోవా సేవకులు మోయేవాళ్ళారా మిమ్మల్ని మీరు ఏం చేసుకోండి? పవిత్రపరచుకోండి. ఐదవ మాట ఏంటంటే పవిత్రముగా ఉండాలి, పరిశుద్ధముగా ఉండగలగాలి. దేవుడు తన పనులకు మనం వాడుకోవాలంటే ఏ కోరుకుంటాడంటే పరిశుద్ధతను కోరుకుంటాడు. కనుక దేవుడు తన పనులకు మనం వాడుకోవాలి, మన ద్వారా తనకి జరిగించండి. ఒకటి ఎలా ఓడుకుండాలి, రెండు నమ్మకం ఉండాలి, మూడు ఆత్మలు ఉండాలి, నాలుగో మాట ఏంటంటే సంపూర్ణముగా ఉండగలగాలి. ఐదో మాట ఏంటంటే పవిత్రముగా కూడా ఉండగలగాలి. ఏ విషయంలో పవిత్రంగా ఉండాలి చూపిస్తాను. చూడండి, ఒక చక్కటి మాట, ఒక చక్కటి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలోకి వస్తే ఒక మాట చూద్దాం. చూడండి, 2వ కొరింథీ 6వ అధ్యాయంలోకి వస్తే 18వ వచనం 16 కలిగి ఉంటారు. దేవుని ఆలయముకు విగ్రహంతో ఏం పొందిక మనం జీవముగా దేవుని ఆలయమైనాము, అందుకు దేవుని నివసించినాడు, నివసించి సంచరింతును వారి దేవుని ఎందును వారి ప్రజలందును కావున మీరు వారి మధ్యను బయలుపడి ప్రత్యేకముగా ఉండి అపవిత్రమైన దానిని ముట్టకండి. అంటే పవిత్ర ముట్టడం అంటే లోకంలో వేరుగొండి ప్రత్యేకంగా మనము జీవించాలి, లోకములకు వేరుగా జీవించాలి. లోకము తన వారిని ప్రేమించుకున్నప్పుడు మన లోకాన్ని వేరు చేస్తూ బ్రతకగలగాలి. యేసు ప్రభు గురించి ఒక మాట అంటే ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు, నిర్దోషితకరుడు, లేకంటే అలాంటి పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడిని జ్ఞాపకం చేసుకున్నాం. లోకములో నుండ కానీ లోకం వేరుగా మనము జీవించగలగాలి. అప్పుడే దేవుడు తన పలుకులు మనలు వాడుకుంటాడు. మన ద్వారా తన క్రియ జరిగించడానికి ఇదే సరైన సమయం అనుకుంటే ఎలా ఉండాలి? ఓరకు ఉండాలి, రెండు నమ్మకం ఉండాలి,
3 ఆత్మను ఉండాలి, 4 పరిపూర్ణం ఉండాలి, 5వ మాట ఏంటంటే పవిత్రంగా కూడా ఉండాలి. పవిత్ర అంటే లోకము నుంచి బయలు వెళ్ళి దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించే వారిగా ఉండగలగాలి. మరొక మాట చూద్దాం చూడండి. దానియేలు గ్రంథంలోకి వస్తే ఒక చక్కటి మాట. దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలోకి రండి, 8వ వచనం చదవండి. దానియేలు 1:8. భోజనము పానము చే ద్రాక్షరసము పుచ్చుకొని తన అపవిత్రపరచుకోవద్దని దానియేలు ఉద్దేశించి తన అపవిత్రుడు కాకున్నట్టుగా వాటిని పుచ్చుకొని కూడా సెలవిమ్మని అధిపతిని వేడుకున్నాడు. ఉద్దేశంలో కూడా పవిత్రత ఉండాలి, యాటిట్యూడ్లో ప్యూరిటీ ఉండాలి. 1 జీవితంలో ప్యూరిటీ ఉండాలి, 2 యాటిట్యూడ్లో కూడా ప్యూరిటీ ఉండగలగాలి. మనం ఎక్కడ ఉంటున్నామో అక్కడ ప్రజలతో కలిసిపోకూడదు. ఏ ప్రజలతో కలుసుకుంటున్నామో ఆ ప్రజలతో మనం వెళితమైపోతే మనం ప్రత్యేకంగా ఉండలేము అని జ్ఞాపకం చేసుకో. అందుకే మొత్తగే గురించి చెప్తున్న మాట ఏంటంటే అతను ఒక విధముగా మన జాతి చెదిరిమంది వారి విధులు మన విధులకు వేరుగా ఉన్నాయని చెప్పి సాక్ష్యం చెప్పాడు. కనుక 5వ మాట ఏంటంటే మనం పవిత్రంగా ఉన్నప్పుడు దేవుడు మన ద్వారా తన క్రియలు జరిగించుకుంటాడు అని జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు ఆ మాట చెప్తున్నారు చూద్దాం. తిమోతికి రాస్తూ పౌలు ఎలా అన్నాడు చూద్దాం చూడండి. తిమోతికి రాస్తూ పౌలు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడు చూద్దాం చూడండి. 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయంలోకి వస్తే చూద్దాం చూడండి. 21వ వచనం. ఎవడైనను వీటిలో చేరక తాను పవిత్రపరుచుకునేలా పరిశుద్ధపరచబడి యజమాని వాటకు అర్హమైన పాత్రగా సిద్ధపడి ఉంటాడు. అది దేవుడు ఏ పనికైనా వాడుకోవాలంటే ఇవేమిటంటే పవిత్రపరచబడి ప్రత్యేక జీవితం నేర్చుకోగలగాలి అని జ్ఞాపకం చేసుకుందాం. కనుక ఎక్కడో దూరంగా ఉన్నాడు ఎవరండి యోక్త, అక్కడి నుంచి తీసుకొచ్చారు మాకు రాజుకోవడం ఎందుకంటే అతని బ్రతుకుల్లో ప్రత్యేక జీవితం నేర్చుకున్నాడు కనుక దేవుడు అతన్ని వాడుకున్నట్టుగా చూస్తున్నాం. ఎక్కడో గొర్రెల కాపలు కాసుకుంటున్నాడు దావీదు, ఆయన తీసుకొచ్చి రాజుగా చేశాడు. ఎందుకంటే ఆయన పవిత్రతను కోరుకుంటున్నాడు. కనుక 1 మన బ్రతుకుల్లో పవిత్రత ఉండాలి, 2 మన ఉద్దేశంలో పవిత్రత ఉండాలి. 3వ మాట చూద్దాం చూడండి. పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోకి రండి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. ఉన్నాను కనుక ఉండుడని వ్రాయబడినది కాగా విధేయులకు పిల్లల వలె పూర్వ అజ్ఞానతలో మీకున్న ఆశను ప్రవర్తింపగా మేము పిలిచిన వారి పరిశుద్ధుల ప్రకారము మీరును సమస్త ప్రవర్తనలు పరిశుద్ధులై ఉండాలి. 3వ మాట ఏంటంటే ప్రవర్తనలో పరిశుద్ధత కనబడాలి. ప్రవర్తనలో పరిశుద్ధ కనబడాలి. నువ్వు వెళ్తున్నప్పుడే నువ్వు క్రైస్తవులు గుర్తించబడాలి, నువ్వు వెళ్తున్నప్పుడే నువ్వు పాస్టర్ గుర్తించబడాలి అని జ్ఞాపకం. కనుక ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి, అందరూ ఓడిపోతున్నారు, అందరూ విఫలమైపోతున్నారు. కానీ దేవుడు తన క్రియలు జరిగించుకోవడానికి ఇంకా మనల్ని శేషంగా ఉంచాడు. మన ద్వారా తన కార్యములను లోకం చూపించడం కొరకు ఒక మనిషి అవసరం. ఎందుకంటే గాడ్స్ మెథడ్ ఈజ్ మ్యాన్ అంటే దేవుని పద్ధతి ఏంటంటే మనిషే జ్ఞాపకం చేసుకుంటాం. మనిషి లేకుండా దేవుడి లోకం ఏ పని కూడా అందుకు ఆదామును వెనుక చేస్తున్నాడు, అందుకు అబ్రహామును పిలుచుకున్నాడు, అందుకు మోషేను నియమించుకున్నాడు, అందుకు రూపాన్ని లోకానికి పంపించాడు. ఎలాంటి వారు పంపించంటే వారు ఊరగా నిలిచి ఉన్న వారుగా కనుక వారు వాడుకున్నారు, వారు నమ్మకంగా జీవించారు కనుక వారు వాడుకున్నారు, ఆత్మపూర్ణులుగా కలిగి ఉన్నారు కనుక వారు వాడుకున్నారు, పరిపూర్ణంగా ఉన్నారు కనుక వారు వాడుకున్నారు, ప్రత్యేకంగా జీవించారు కనుక దేవుడు తన పని కొరకు వారిని వాడుకున్నారు. కనుక ఈ రోజున మనం ఒక 5 మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. వీటి తాత్పర్యం చెప్పి ముగిస్తాను అండి. 1 మాట ఏంటంటే ఊరకుంటే బీస్టింగ్ అంటే సణుగులు సమస్యలు మానేసి జీవాక్యం చేతపట్టుకుని లోకములో మనము ప్రకాశించాలి. ఈరోజు అనుకుంటున్నాం అయ్యో మందిరం లేదే, అయ్యో ప్రార్థన లేదే, ఎంతకాలం ఈ లాక్డౌన్, ఈ నాయకులు పని లేదు, తాగుబోతులు తీస్తారు మమ్మల్ని పట్టుకున్నారని చెప్పి సణుకుంటున్నాం. ఆ సంస్థలు మాని సణుగులు సంస్థలు మాని జీవాక్యం చేత పట్టుకుని లోకం ప్రకాశించిన వారు ఊరకు ఉండేవారు అని జ్ఞాపకం చేసుకుంటాం. 2వ మాట ఏంటంటే నమ్మకం ఉన్నవారు అంటే వివేకం కలిగి యథార్థత కలిగిన వారే నమ్మకస్తులు. వివేకం కలిగి ఉండాలి, హృదయం యథార్థం ఉన్నవారు నమ్మకస్తులు ఉంటారు. అలాంటి మంది తన పని కొరకు వాడుకుంటాడు. 3వ మాట ఏంటంటే సంపూర్ణులు ఎవరంటే ప్రతి సత్కారం సిద్ధపడి ఉండగలగాలి. దేవుడు ఏ పని అప్పగించినా ఆ పని చేయడానికి ముందుకు రాగలగాలి అని జ్ఞాపకం చేసుకుంటాం. అయ్యో నా పేరు నెహెమ్యా చూడండి, ఒకే ప్రార్థన చేస్తున్నాడు, ఒకే యుద్ధం చేస్తున్నాడు, ఒకే గోడ కూడా కడుతున్నాడు. ప్రతి సత్కారానికి సిద్ధపడిన వారు ఉన్నవారు ఎవరంటే సంపూర్ణ జ్ఞాపకం చేసుకుంటాం. 4వ మాట అంటే పరిశుద్ధంగా ఉన్నవారంటే లోకమును వేరుగా జీవించేవారి పరిశుద్ధులు జ్ఞాపకం చేసుకుంటాం. 5వ మాట జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఏంటంటే ఆత్మ పొందంటే దేవుని చిత్తమును
ఎరిగిన వారి ఆత్మ జ్ఞాపకం కనుక ఈరోజు దేవుడు నీ ద్వారా తనకి జరిగించండి. నేను ఏం చూస్తారో తెలుసా అండి? ఒకటి ఏం చూస్తున్నాయన్నా ఆ చక్కటి మాట చెప్తున్నాడు కదా, సమూహ సంస్థల మాని దేవాక్యం నీలో ఉందో లేదో చూస్తాడు. రెండో మాట ఏంటంటే నీ హృదయము యథార్థం ఉందా, వేగం ఉన్నదో లేదో చూస్తాడు. మూడో మాట ఏంటంటే నువ్వు దేవుని చిత్తమును ఎరిగి జీవిస్తున్నావా లేదో చూస్తాడు. నాలుగో మాట ఏంటంటే ఆయన వాడుకుంటానికి అర్హుడుగా ఉన్నావా లేదో చూస్తాడు. ఐదో మాట ఏంటంటే మనం ప్రత్యేక జీవిస్తున్నాం లేదో చూస్తాడు. కనుక ఈ 5 లక్షల మల్ల వంటి దేవుడు మన ద్వారా కార్యాలు జరిగించుకుంటాడు. ఒకవేళ మన ద్వారానే కరోనా వ్యాప్తి చెందకుండా ఆపొచ్చేమో, మన ప్రాంతం ద్వారా దేవుడు అద్భుతాలు జరిగించేమో ఒకసారి జ్ఞాపకము చేసుకున్నాగా దేవుడు తన క్రియ జరిగించడానికి ఇదే సరైన సమయం కనుక ఆ సమయంలో మన దేవుడు దొరకాలి. ఎలా దొరకాలి? సనుగులు సమస్యలు మాని జీవాక్యం చేత పట్టుకున్న వారుగా. 2 నమ్మకంగా అంటే యథార్థంగా వేగంగా జీవించేవారుగా. మూడవ మాట ఏంటంటే దేవుని చిత్తమును ఎరిగేవారుగా. నాలుగో మాట ఏంటంటే ప్రతి సత్కాన్ని సిద్ధపడి ఉండేవారుగా. ఐదో మాట ఏంటంటే లోకమున పేరుగా ఉండగలిగినప్పుడు దేవుడు తన పరికల్పనలను వాడుకుంటాడు. మన ద్వారా అద్భుతాలు జరిగించుకుంటాడు. యోక్త ఎన్నికైన కుటుంబం అద్భుతాలు జరిగించుకున్నాడు. గిద్యోను ఎన్నికైన వాడే అద్భుతాలు జరిగించుకున్నాడు. సంసోను ఎన్నికైన వాడే అద్భుతాలు జరిగించుకున్నాడు. పేతురు ఎన్నికైన వాడే అద్భుతాలు జరిగించుకున్నాడు. కనుక వీరంతా ద్వారా జరిగించుకున్నాడు. ఈ రోజు మన ద్వారా కూడా కార్యాలు జరిగింది. అంటే మనం ఏం చేయమంటే 1 ఊరగా ఉండమంటున్నాడు, 2 నమ్మకం ఉండమంటున్నాడు, 3 ఆత్మూరంగా ఉండమంటున్నాడు, 4వ మాట ఏంటంటే సంపూర్ణంగా ఉండమన్నాడు, 5వ మాట అంటే పరిశుద్ధంగా ఉండమని. కనుక 5 లక్షల మల్ల వంటి మన ద్వారా దేవుడు తన కార్యములను జరిగించుకుంటాడు. కనుక ఈరోజు దేవ నా ద్వారా నువ్వు కార్యం జరిగించుకోవడానికి నేను సిద్ధపడ్డానైనా. 1 నేను ఊరక ఉండి సనుగుల సమస్యలు మాని జీవాక్యం చేత పట్టుకుంటాను, నన్ను వాడుకోవా ప్రభా. 2వదిగా నమ్మకం ఉండి యథార్థంగా మీకు ఉంటాను, నన్ను వాడుకోవా ప్రభా. 3వదిగా తండ్రి నీ చిత్తమును ఎరుగుంటాను, నన్ను వాడుకోవా ప్రభా. 4వదిగా తండ్రి నీ ప్రతి సత్కారానికి సిద్ధపడి ఉంటాను, నన్ను వాడుకో ప్రభా. 5వదిగా తండ్రి నీ కొరకు లోకంలో ప్రత్యేక జీవించాను, నన్ను వాడుకో ప్రభా అన్నప్పుడు దేవుడు తప్పకుండా వాడుకుంటాడు. నీ కుటుంబానికి నేను ఆశీర్వాదకరంగా, నీ గ్రామానికి నేను దీవెనకరంగా, నీ ప్రాంతానికి ఒక మాదిరిగా నేను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాను. కనుక అట్టి అనుభవాలు రావడానికి మనం ప్రార్థన చేద్దాం. తండ్రి ఈరోజు నా ద్వారా క్రియ జరిగించడానికి నన్ను ఎన్నిక చేస్తున్నాం కనుక నాలో ఇవ్వండి మా ప్రభా. సడుగులు సమస్యలు తొలగించి మా ప్రభా. జీవాన్ని నా చేతి పట్టుకోవడానికి నాకు సహాయం మా ప్రభా. యథార్థం కలిగి వేగంగా జీవించే మనసు నాకు దయచేసి పొందేవా. ఈ చిత్తము ఎరుగుట నాకు నేర్పించ మా ప్రభు నీ పొందేవా. ఇదిగో తండ్రి ప్రతి సత్యం సిద్ధపడ్డ నాకు నేర్పించవా నేను పొందేవా. లోకం వేరుగా జీవించిన నాకు నేర్పించవా తండ్రి. 5 లక్షలు నాలో ఉండడానికి నేను సిద్ధపరచుదేవా నీ పొందిన స్తోత్రం ప్రభా. నా ద్వారా పంచడానికి నన్ను లోకంలోకి పంపించడానికి, నా ద్వారా పంచడానికి రక్తమించుకుంటున్నా ప్రభా. నా ద్వారా పంచడానికి మోచి సంఘ సభ్యులుగా చేసుకుంటానంటే ఇప్పుడు నాలో మా ప్రభా సడుగు సమస్యలు కనబడితే నేను చేత వాడబడిన ప్రభా. నాలో ప్రభుని కొంత స్తోత్ర ప్రభా. అపనమ్మకం ఉంటే నేను వాడబడినైనా, నాలో మా తండ్రి లోపం కనబడితే నేను వాడబడిన, నా ఆత్మలో లోపాలు కనబడితే నేను వాడబడేనా, నేను పచ్చి జీవించకపోతే నేను వాడబడలేదండి. కనుక నాయన నన్ను జ్ఞాపకం చేసుకోండి. సనుగులు సమస్యలు తొలగించి నీ వాక్యాన్ని నా చేతి ఇవ్వండి ప్రభు. నీ కొంత స్తోత్ర ప్రభు. హృదయం యథార్థంగా మార్చని ప్రభు. ఈ చిత్రం నాకు బయలుపరచి నీ కొంత స్తోత్ర ప్రభు. ప్రతి సత్యాన్ని సిద్ధపరచు మా నీ కొంత స్తోత్ర ప్రభు. ప్రత్యేక జీవించడం నాకు సహాయం చేయడం ఆదరణ చేస్తూ యువతకి నేను అందుకోవచ్చు మా ప్రభు. విన్న వాక్యం నేను పెట్టి ఫలింపు చేస్తూ మా ప్రభు. నా ద్వారా దేవుడు లోపల పంచిన ఆశ కలిగి వెళ్ళడం నేర్పించడం ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ప్రతి వారిని దీవించి ఆశిస్తున్నాం ప్రభు. నీ పని కొరకు వాడుకొని మీరే స్తుతి మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు దీవెన నామములో ప్రార్థన విజ్ఞాపనం అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయము, యేసు రక్తమే జయము, యేసు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు తండ్రి యొక్క ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాస సమాధానం సదాకాలము దీవెన చేత వాడబడుతూ మనందరికీ తోడి నింపి నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు.